మనలో చాలా మందికి స్పోర్ట్స్ అంటే పిచ్చి అండ్ మూవీస్ కూడా చాలా మందికి అంటే పిచ్చి. సో, ఎప్పుడన్నా బయటికి పోయినప్పుడు లేదా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మూవీ అన్నా చూస్తాం. లేకుంటే క్రికెట్ అన్నా చూస్తుంటాం. సో, ఫ్యామిలీ మెంబర్స్‌తోని అట్లా ఔట్ పోయినప్పుడు ఒక మూవీ చూడాలంటే ఫోన్‌తో చాలా మందికి పాసిబుల్ కాదు. సో, ఈ వీడియోలో నేను మీకోసం టాప్ 5 ప్రొజెక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తాను. అన్నీ కూడా 5000 రేంజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ఫెక్ ఇన్ తెలుగు. నేను మీ శశి కుమార్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5లో వచ్చేసి జింక్ బ్రాండింగ్‌కి సంబంధించింది జింక్ T5 అనే నేమ్‌తోనైతే వస్తుంది. ఈ ప్రొజెక్టర్ వచ్చేసి మనకి 1080p రిజల్యూషన్‌తోనైతే వస్తుందన్నమాట. దీంట్లో మనకి వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్స్ పరంగా చూసుకుంటే దీంట్లో మనకి HDMI పోర్ట్, VGA పోర్ట్, AV పోర్ట్ అండ్ USB పోర్ట్ సపోర్ట్‌తోనైతే వస్తుంది. దీంట్లో మనకి ఆటో కీస్టోన్ కరెక్షన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ఎడ్జెస్ అనేవి డిటెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. దీంట్లో మనకి ఇన్‌బిల్ట్ స్పీకర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 వాట్ స్పీకర్‌ని అయితే ఇస్తున్నారన్నమాట. ఈ ప్రొజెక్టర్ యొక్క మాక్సిమం త్రో వచ్చేసి 4 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ మినిమం త్రో డిస్టెన్స్ వచ్చేసి 1 మీటర్ నుంచి అయితే ఉంటుంది. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే బిల్డింగ్ మీద చిన్న పార్టీస్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో, దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. టాప్ 4లో వచ్చేసి ల్యాప్కేర్ బ్రాండ్కి సంబంధించింది ల్యాప్కేర్ LLT012 అనే నేమ్‌తోనైతే వస్తుంది. ఈ ప్రొజెక్టర్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్టయితే ఇది మనకి 1080p రిజల్యూషన్‌తోనైతే వస్తుంది. దీంట్లో కూడా మనకి 3 వాట్ స్పీకర్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 1GB ర్యామ్ అండ్ 8GB స్టోరేజ్‌తోనైతే వస్తుంది. ఇది మనకి బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్‌తోనైతే వస్తుంది అండ్ డ్యూయల్ వైఫై సపోర్ట్‌తోనైతే వస్తుంది. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇది మనకి HDMI పోర్ట్ అండ్ USB పోర్ట్ అండ్ ఆడియో సపోర్ట్‌తోనైతే వస్తుందన్నమాట. ఈ ప్రొజెక్టర్ యొక్క మాక్సిమం త్రో వచ్చేసి 4.5 మీటర్స్ వరకు అయితే ఉంటుంది అండ్ మినిమం త్రో వచ్చేసి 1.2 మీటర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎక్కువ మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక మంచి మూవీ చూద్దాము, లేదా క్యాంపింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. టాప్ 3లో వచ్చేసి పంక్ బ్రాండింగ్ కి సంబంధించింది పంక్ HY300 Pro అనే నేమ్‌తోనైతే వస్తుంది. ఈ ప్రొజెక్టర్ వచ్చేసి మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 అండ్ వైఫై 6 సపోర్ట్‌తోనైతే వస్తుంది అన్నమాట. అండ్ రిజల్యూషన్ పరంగా చూసుకుంటే ఇది మనకి 720p రిజల్యూషన్ సపోర్ట్‌తోనైతే వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ లెవెల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. దీంట్లో మనకి ఆటో కీస్టోన్ కరెక్షన్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, కార్నర్స్ ని బేస్ చేసుకుని దానంతలా అది అడ్జస్ట్ చేసుకుంటుందని. సో, అదే అన్నమాట ఆటో కీస్టోన్ కరెక్షన్ అనేది. ఈ ప్రొజెక్టర్ యొక్క మినిమం త్రో డిస్టెన్స్ వచ్చేసి 40 ఫీట్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మాక్సిమం త్రో డిస్టెన్స్ వచ్చేసి 130 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే స్మాల్ రూమ్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. టాప్ 2లో వచ్చేసి నిజో బ్రాండింగ్ కి సంబంధించింది నిజో ప్రాజెక్టర్ 4K అనే నేమ్‌తోనైతే వస్తుందన్నమాట. ఇది మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్‌తోనైతే వస్తుంది అండ్ వైఫై సపోర్ట్‌తోనే కూడా వస్తుందన్నమాట. దీంట్లో మనకి హైఫై స్పీకర్‌ని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి 15,000 నిట్స్, రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మనకి 1080p రెజల్యూషన్‌తోనైతే వస్తుంది అండ్ పోర్ట్స్ పరంగా దీంట్లో మనకి HDMI పోర్ట్, USB పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్‌తోనైతే వస్తుందన్నమాట. దీంతో పాటు మనకి దీంట్లో కొన్ని OTTs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ అండ్ నెట్‌ఫ్లిక్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అండ్ ఈ ప్రొజెక్టర్ యొక్క మాక్సిమం త్రో డిస్టెన్స్ వచ్చేసి 20 ఫీట్స్ అండ్ మినిమం త్రో డిస్టెన్స్ వచ్చేసి 10 ఫీట్స్ అన్నమాట. సో, మీకు క్లియర్ విజన్ ఉండాలంటే 85 ఇంచెస్ డిస్టెన్స్ లో పెట్టుకుంటే మీకు క్లియర్ విజన్ అయితే ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ కి మనం PS5 కనెక్ట్ చేసుకుని కూడా మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట. సో, ఇది గేమింగ్ పరంగా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కనెక్ట్ చేసుకుని ఆడుకోవడానికి. సో, దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. టాప్ 1లో వచ్చేసి ఈగేట్ బ్రాండింగ్ సంబంధించింది ఈగేట్ అట్మోస్ 2X అనే నేమ్‌తోనైతే వస్తుంది. ఇది మనకి బ్లూటూత్ అండ్ వైఫై సపోర్ట్‌తోనైతే వస్తుంది అండ్ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి మనకి 1080p రిజల్యూషన్‌తోనైతే వస్తుంది. దీంట్లో మనకి OTTs ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్ సపోర్ట్‌తోనైతే వస్తుంది అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే HDMI పోర్ట్, USB పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్‌తోనైతే వస్తుందన్నమాట. ఇది ఈ ప్రొజెక్టర్ యొక్క మాక్సిమం త్రో డిస్టెన్స్ వచ్చేసి 12 ఫీట్స్ అండ్ మినిమం త్రో డిస్టెన్స్ వచ్చేసి 3 ఫీట్స్ ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ మనకి ఇన్‌బిల్ట్ స్పీకర్‌తోనైతే వస్తుంది అండ్ దీంట్లో మనకి ఆటో కీస్టోన్ కరెక్షన్ కూడా ఉందన్నమాట. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎక్కువ మనం టీ తాగడానికి వస్తుంటారు కదా, సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక ప్రొజెక్టర్ లాగా రేస్ చేస్తే చాలా మందికి క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది టీ తాగుతూ చూడడంలా. సో, దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి కొనేయండి. సో, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రొజెక్టర్స్ కి అయితే రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇవన్నీ కూడా అండర్ 5000 రేంజ్ లో ఉన్న ప్రొజెక్టర్స్. సో, వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. సో, ఎవరైనా ఒక మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే ఒక మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సైనింగ్ ఆఫ్.
Yeah, yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came